హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దాక్ష అండ్ రిషి స్టోరీస్. సో, ఇది నా ఫస్ట్ మినీ వ్లాగ్ అనుకోవచ్చు. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వ్లాగ్స్ అయితే ఏం పోస్ట్ చేయలేదు. సో, విల్ ట్రై టు డూ ఫ్రమ్ నౌ. హైదరాబాద్‌లో ఉంటూ కూడా స్వర్ణగిరికి వెళ్ళడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. సో, ఆఫ్టర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇట్స్ ఫైనల్లీ హ్యాపెండ్. Say hi. Hi. రిషి, వేర్ ఆర్ వి గోయింగ్? Tapal. ఏ టెంపుల్‌కి వెళ్తున్నాం? చెప్పు. Smalla guri. స్వర్ణగిరి నాన్న. Fasukini. స్వర్ణ Hanna గిరి. giri. గుడ్. టెంపుల్‌కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మేము వీకెండ్స్‌లో వెళ్ళలేదు. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. అండ్ ఇద్దరు కిడ్స్‌ని తీసుకొని అక్కడ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి మండే మార్నింగ్ అయితే టెంపుల్‌కెళ్ళాము. అండ్ మేము స్టెప్స్ వేలో వెళ్ళలేదు. కార్ బ్యాక్ సైడ్ పార్క్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్ లోపలికెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి 6:40 అలా అయింది. అండ్ హార్డ్లీ ఒక 15-20 మెంబర్స్ అలా ఉన్నారంతే. టెంపుల్ మార్నింగ్ 5కే ఓపెన్ చేస్తారు. బట్ మాకు దర్శనం 7 నుంచి స్టార్ట్ అని చెప్పారు. ఇంకా 20 మినిట్స్ టైం ఉంది కదా అని చెప్పేసి టెంపుల్‌ని మొత్తం ఎక్స్‌ప్లోర్ అయితే చేస్తున్నాము. ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని. ఇక్కడ అందరూ దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. టెంపుల్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. లైక్ తిరుపతిలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. నాకు ఇలా టెంపుల్స్ విజిటింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ మా వాడికి హనుమాన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మొక్కుతాడు. వాడికి ఫేవరెట్ గాడ్. మొబైల్స్ లోపలికి అలో చేయరని చెప్పేసి కౌంటర్‌లో అయితే మొబైల్స్ పెట్టేసి లోపలికి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. జస్ట్ 10-15 మినిట్స్‌లో దర్శనం అయితే అయిపోయింది. బయటికొచ్చేసాము. మళ్ళీ ఫోన్స్ తీసుకున్నాము. అండ్ హియర్ ఈస్ ద వ్యూ. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మస్ట్ విజిట్ టెంపుల్ ఇది. నెక్స్ట్ ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి ట్రై చేయాలి. బికాజ్ ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది కదా. లెట్స్ గో టు ద మెయిన్ హైలైట్ ఆఫ్ ది టెంపుల్. అదే అండి కోనేరు. అందరూ ఈ ప్లేస్లో పిక్స్ దిగి పోస్ట్ చేస్తుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేసేదాన్ని. అండ్ మేము ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ టు వరంగల్ ట్రావెల్ చేస్తూ ఉంటాము. చాలాసార్లు అనుకున్నాం బట్ ఎప్పుడు కుదరలేదు. ఫైనలీ ఇట్స్ హ్యాపెండ్. ఈ ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. ఇక్కడే ఒక 15-20 మినిట్స్ అయితే స్పెండ్ చేశాము. కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేసాం. స్వామివారి ఊరేగింపు రథం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. మా వాడైతే ఇంకా ఇక్కడే ఉంటానని ఏడుస్తున్నాడు. వాడికి చాలా నచ్చిందంట టెంపుల్. సో ఫైనలీ బయటికైతే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.